నమస్తే. శాసనసభలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడిన విధానం, ప్రవర్తించిన తీరు, సభానాయకుడు, సభాపతి స్థానంలో సభానాయకుడు చంద్రబాబు నాయుడు గారు, సభాపతి స్థానంలో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి సమక్షంలోనే వారు మాట్లాడుతున్నా కూడా, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు అడ్డుకోకపోవటం, నిలువరించలేకపోవటం, తర్వాత కూడా అసలు అలాంటిది ఏదీ జరగలేదన్నట్టుగా వ్యవహరించడం. ఇప్పుడు దేశం మొత్తం దీని మీద మాట్లాడుకుంటుంది. ఎందుకంటే అందరికీ సామెతలు చెప్పే బల్లి తనే వెళ్ళి కుడితిలో పడిందని ఒక సామెత. అందరికీ శకునాలు చెప్పే బల్లి తనే వెళ్ళి కుడితిలో పడిందని. మరి ఊళ్ళో వాళ్ళందరికీ శుద్ధులు చెప్పే మరి కూటమి నాయకులు మరి తమ పార్టీ ఎమ్మెల్యే ఆ రకమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, దట్టు ఒక మాజీ ముఖ్యమంత్రి మీద సైకో, ఆ రెండు అక్షరాలు మనం ఇక్కడ ఉచ్చరించలేం, అందరికీ తెలిసినవే. వారికి లేకపోయినా మనకి మర్యాద ఉంది కాబట్టి వారి గురించి మనం మాట్లాడాం. సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్కారం పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే వాసు గారు. సార్, నిన్న చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారిని అభాసు పాలు చేయడం కోసం కంకణం కట్టుకుని మరీ వచ్చిన కూటమి ఎమ్మెల్యేలు ఏదో చేయబోతే ఏదో అయింది, అయ్యవారిని చేయబోతే కోత అయిపోయింది. డాక్టర్ కామినేని శ్రీనివాస్, మాజీ ఆరోగ్య మంత్రి, అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి, పాప ఆయనకు టాస్క్ ఇచ్చినట్టున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తెచ్చి అభాసు పాలు చేయండి అని. ఆయన తేంగానే అనూహ్యంగా బాలకృష్ణ గారు మరి సభాపతి పర్మిషన్ కూడా తీసుకోలేదు. అయ్యా, నాది ఒక సబ్మిషన్ ఉంది, ప్రోటోకాల్ ప్రకారం అధ్యక్ష మాకు అనుమతిస్తారా ఒక నిమిషం మాట్లాడాలనేది ఒక సంప్రదాయం, అది కూడా లేదు. అంటే సభ అంతా మనమే ఉన్నాం కదా, ఎవరెప్పుడు మాట్లాడితే ఏంటనే ధోరణి మనకు తెలియదు. ఏమంటారు సార్ ఇదంతా? వాసుదేవ్ గారు, బేసిక్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించాలని ప్రయత్నం స్టార్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఎంత ఉన్నతమైన వ్యక్తి అని నిరూపించారు. నిజానికి నిన్నటి వరకు చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించేంత వరకు ఒక లెక్క. ఆ లెక్క ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన బాలకృష్ణ గారు అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. అభ్యంతరకలు ఆడి వరకే పరిమితమైన సొసైటీ. ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించారో జగన్ ఇంత ఉన్నతమైన వ్యక్తి అనేది తేట తెల్లమైంది. అంటే ఆయనకి కీడు చేయని పోయి ఆయన ఉన్నతిని ఎంతో చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా అనవసరంగా అసహజమైన వ్యాఖ్యలతో, అసహజమైన ప్రయత్నాలతో మనం నష్టపోతామని వాళ్ళు గుర్తిస్తే మంచిది. ఇప్పుడు బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు, నేపథ్యం అన్ని చూసాం. నాకు రెండు కనిపిస్తాయి. ఒకటి, బాలకృష్ణ గారికి జగన్ గారి మీద ఉన్న కోపం కన్నా చిరంజీవి గారి మీద ఎక్కువ కోపం ఉన్నట్టు అర్థం అవుతుంది. ఎందుకంటే ఆయన స్పందించింది అక్కడే. కామినేని గారు కూడా మాట్లాడింది అసంబద్ధం. నిజానికి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద చిరంజీవి గారి ఎపిసోడ్ చుట్టూ చేసినటువంటి క్యారెక్టర్ డ్యామేజ్ ని ఒక్కసారిగా మార్చేసింది వాళ్ళు చేసిన అతిశాస్త్ర వల్ల. ఐ థింక్ అందుకోసం అని చెప్పి వైఎస్ఆర్సీపీ కామినేని గారికి ధన్యవాదాలు చెప్పుకోలేము. కామినేని గారికి చెప్పుకోవాలి, చిరంజీవి గారికి చెప్పుకోవాలి, ఇంకా ఎటకారంగా మాట్లాడుకుంటే బాలకృష్ణ గారికి కూడా చెప్పుకోవాలి. బాలకృష్ణ కూడా చెప్పుకోవాలి. అట్లా పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒకటి, ఆయన చిరంజీవి నందమూరి బాలకృష్ణ గారికి సంబంధం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ప్రముఖులను అవమానించినాడు అని చెప్పదలుచుకున్నారు నిన్న. వాళ్ళ టార్గెట్ అదిగా కనిపించింది. చిరంజీవి గారు దబాయించి అడిగితే తప్ప, లేకపోతే మంత్రిని కలుసుకోబోండి అని అన్నట్టు చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అహంకారం. దాంట్లో ఒక నిజం చెప్పాడు ఆయన. అండ్ రాజకీయ నాయకులు కాకుండా నాన్ కాంట్రవర్షియల్గా ఉండే సినిమా వాళ్ళతో మాట్లాడాలనుకున్నాడు. అదే మంచిదే కదా. ఈ రాజకీయ పార్టీతో మమేకమైన సినిమా వాళ్ళ కన్నా నాన్ కాంట్రవర్షియల్, జస్ట్ లైక్ రాజమౌళి, వీళ్ళతో అది మంచిది. వాళ్ళు సీరియస్ సినిమా ఉండేది వాళ్ళే కదా. వాళ్ళతో మాట్లాడితే నిజం తెలుస్తుంది. వాళ్ళతో మాత్రమే మాట్లాడాలనుకున్నాడు. ఇట్లా అన్ని మాట్లాడే ప్రయత్నం చేశాడు. దీని ద్వారా జరిగింది ఏంటి వాసుదేవన్ గారు? ఈరోజు చిరంజీవి గారు స్పందించారు. చిరంజీవి గారు స్పందించడంతో పాటు ఈరోజు పేర్ని నాని గారు ఇంపార్టెంట్ విషయాన్ని ప్రస్తావించారు. ఈ రెండు చాలా కీలకమైనట్టు. అంటే చిరంజీవి గారు ప్రస్తావించిన దాంట్లో ప్రధానంగా మనకు అర్థమైంది, ఇప్పుడు మన లాంటి మీడియాస్ కావచ్చు, అనేక యూట్యూబ్ ఛానల్లో ఆ రోజు నిజంగా జగన్ గారు ఏం మాట్లాడారు ఇప్పుడు వస్తా ఉంది. అప్పుడు సరిగ్గా ఫైల్ కన్వర్సేషన్ అంతా వస్తుంది. అన్నా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానని చక్కగా స్పష్టంగా చెప్పారు. అంటే ప్రతిదానికి రాజమౌళిని కూడా అన్నా అన్నాడు, చిరంజీవి గారినే కాదు. ఉదాహరణకు భారీ సినిమాలు తీసేట్లో మన రాజమౌళి అన్న, ఒక వాళ్ళ పార్టీకి సంబంధించిన పేరుని నాన్ని మాత్రమే నాని అన్నాడు. అదర్ దెన్ వచ్చిన అందరినీ అన్న అన్న అని స్పందించాడు. చిరంజీవి గారిని అయితే నంబర్ ఆఫ్ టైం మేము అన్న మాట్లాడుకున్నాం, ఆ ప్రపోజల్ చేసినాం, రాజమౌళి అన్న, వరుసగా అందరినీ అన్న అని పిలుస్తున్నాడు. మన నారాయణమూర్తి గారు అన్న, అందరిని పిలిచాడు. వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రి మాత్రం నాకు నాని చెప్పినాడు అన్నాడు. ఇంత ఉందాగా స్పందించడంతో పాటు స్లోలీ అన్న మీరందరూ విశాఖపట్నానికి రండి అంటే మహేష్ బాబు గారు మైక్ తీసుకుని, మామూలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన మాట్లాడేంత వరకు ఎవరు మాట్లాడరు ప్రోటోకాల్ ప్రకారం.
స్పందించి ఆయన స్పందించి అవును అని చెప్పి వెళ్ళని చెప్పాడు. అంటే ఇంత బాగా జగన్ గారు ఉన్నాడా అని ఇప్పుడు అర్థమవుతాను జనానికి. ఆ రోజుల్లో ఈయన మాట్లాడిన తర్వాత అయింది. ఇంకా చిరంజీవి గారు చెప్పిన తర్వాత కూడా నన్నే చాలా ఔదార్యంగా పిలిచారు, మాట్లాడినారని చెప్పారు. దాంతోపాటు ఈరోజు పేర్ని నాని గారికి ఇప్పుడు బాలకృష్ణ గారు స్పందించాలి. ఇప్పుడు ఇది ఇరుకుని పడ్డారు, బాలకృష్ణ గారు ఇరుకుని పడ్డాడు, అన్నిటికన్నా మించి పవన్ కళ్యాణ్ గారు ఇరుకుని పడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు స్పందించాలిగా. ఇప్పుడు లేని దాన్ని మా అన్నని అవమానించారు అని ఊరంతా తిరిగారు కదా. లేని దాన్ని, ఉన్నదాన్ని కాదు, లేని దాన్ని పట్టుకొని మా అన్నని అవమానిస్తారా, చిరంజీవి గారి స్థాయి ఏంది అని ఊరంతా తిరిగావు కదా. ఇప్పుడు మీ అన్నే చెప్పాడు, ఇన్ని రోజులు వైసీపీ లేదన్నారు, వాళ్ళు అబద్ధాలు చెప్పినారు. ఇప్పుడు మన అన్నే చెప్పినాడు, మీకు దైవం లాంటి వ్యక్తి, అందరికీ ఆరాధ్యమైన వ్యక్తి కదా చిరంజీవి గారు. ఇప్పుడు చిరంజీవి గారు చెప్పారు, నన్ను నా కుటుంబం పిలిస్తే పోయినాను, మళ్ళీ నేను అడిగితే ఒప్పుకున్నారు, 5 మంది కాదు 10 మంది ఒప్పుకున్నారు, నేను అందరితో ఎట్లుంటాను జగన్ గారితో అంతే ఉన్నాను అని ఇప్పుడు చిరంజీవి గారు నిజం చెప్పారు. ఇప్పటికన్నా కనీసం వాస్తవాలు చెప్పుకోండి. వాస్తవం అనైతే నేను ఇన్ని రోజులు తప్పు చెప్పాను, మా అన్న పరువు నేను తీసినానని చెప్పాలైనా పవన్ కళ్యాణ్ గారు మామూలుగా అయితే. ఇప్పుడు అంత ఆశించట్లా. కనీసం బాలకృష్ణ గారు మీ అన్నను అవమానించారు, దానైనా స్పందించండి. అవమానించింది ఆయనే కదా, ఆయన ఎవరు చెప్పడానికి అని చెప్పి మాట్లాడినాడు. ఇప్పుడు దానికన్నా స్పందిస్తారా? ఆయన ఇరుకుని పడ్డాడు బాలకృష్ణ గారు. రెండోది, ఇప్పుడు పేరు నాని గారు ఇంపార్టెంట్ విషయం, మీరు ప్రెస్ మీట్ చూశారంట అనుకుంటాను. ఆయన ఏమంటాడు, బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేశాడు, మా అమ్మ నాయన మీద ఒట్టు. ఫోన్ చేస్తే బాలకృష్ణ గారు ఎందుకు, జగన్ గారు అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేస్తే ఎందుకు అంటే అఖండ సినిమాలో సీట్లు టికెట్ల ధరలకు సంబంధించి అనుకోండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నమాట, నాని వద్దు, చాలా బిగ్ పర్సనాలిటీ ఆయన దీనికోసం వస్తే ఆయన గౌరవానికి నష్టం, ఆయనకి ఏం కావాలంటే చేసి పెట్టాలని చెప్పినాడు. ఇంతకన్నా గొప్ప క్యారెక్టర్ ఎవరు? ఒక బాలకృష్ణ నిజంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుల్లా ప్రవర్తించుంటే రమ్మను చెప్పుంటాడు. నిజానికి తెలుగుదేశానికి జగన్మోహన్ రెడ్డి గారికి వారి జరుగుతున్నప్పుడు బాలకృష్ణ ఇంటికి పిలిచి, బాలకృష్ణ చిరంజీవి గారిని సన్మానించిన వ్యక్తి బాలకృష్ణ, ఇంకా బాలకృష్ణతో మంచి అభిప్రాయం ఉంది, అభిమాని అనే పేరుంది జగన్ గారి. ఇంటికి పిలిచి ఆప్యాయంగా పలకరించుంటే చిరంజీవి గారికి చేసినంత గాని బాలకృష్ణ చేసుంటాడు, వచ్చుంటే గ్యారంటీగా చేస్తుంటాడు, అన్నం పెట్టుంటాడు. బయట బాలకృష్ణ గారు బోల్డ్ పర్సన్, ఒక రకమైన చిన్నపిల్లల మనస్తత్వం, మొత్తం చెప్పేస్తుంటాడు మహానుభావుడు అని చెప్పి. ఆ రోజుగా నా పని చేస్తుంటే ఈరోజు చంద్రబాబు గారు అంత డిఫెన్స్ లో బాగుంటారు. నువ్వు ఒక పక్క జగన్ తిడతా ఉంటే ముఖ్యమంత్రిని, మీ బావమరిది వచ్చి జగన్ వీరుడు అంటా ఉంటే ఎంత మైలేజ్ వచ్చి ఉంటుంది జగన్ గారికి. ఆ చీప్ ప్రాక్టీస్ పోలేదే, ఇంతకన్నా గొప్ప క్యారెక్టర్ ఉంటుందా? ఆ రోజు బాలకృష్ణ గారు అడిగారు, మీరు పిలవాల, బాలకృష్ణ గారు అడిగితే రండి బాలకృష్ణ గారు అని చెప్పి పిలిచి అన్నం పెట్టుండి వాళ్ళు సమ పరిస్థితి ఉంటే బాలకృష్ణ వీధిలోకి వచ్చి బ్రహ్మాండ డైలాగులు చెప్పుంటే ఈ రోజు పరిస్థితి ఏంది? కానీ జగన్ గారు అట్లాంటి యాక్టివిటీ పోలేదే. ఈ 2 ఘటనలు నేను అదే చెప్తాను, బాలకృష్ణ గారి వ్యాఖ్యల ద్వారా జగన్ ఇంత గొప్పవాడా, ఇంత గొప్పగా ప్రవర్తిస్తాడా అని నిరూపితమైన. అందువల్లనే జగన్ గారిని అవమానించబోయి వీళ్ళు ఆత్మరక్షణలో పడ్డారు. జగన్ ఔన్నత్యాన్ని ఆకాశంలో పెట్టే ప్రయత్నం ఉన్నదాన్ని చూపించారు. జగన్ గారికి ఇప్పుడు ఏరే ఇంకొక 2 అంశాలు సార్ ఇక్కడ. అంటే నేను అంటే ప్రోటోకాల్, శాసనసభకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా. నేను సభ్యుడిని, మీరు స్పీకర్ స్థానంలో కూర్చున్నారు. అధ్యక్ష, నాకు అనుమతిస్తారా, నేను ఈ అంశానికి సంబంధించి మాట్లాడదలుచుకున్నాను అని అడగాలి కదా. అది ముందర అదేం లేకుండా నేను లేచి మాట్లాడేయచ్చా? మాట్లాడచ్చు అంటే ఆయన మైక్ వస్తాను కంటే మాట్లాడేసినాడు. ఇప్పుడు అది ఇచ్చేవాళ్ళు అట్లా ఇచ్చేవాళ్ళు మీరు చెప్పిన రూల్ పాటిస్తే. ఇప్పుడు బాలకృష్ణ గారు, నేనంటే బాలకృష్ణ గారికి ఉన్న పర్సనాలిటీ ఇచ్చే అడిగితే ఇవ్వడం కూడా ధర్మమే, అడగండి తీసుకోండి. నాకు దానికి ఎంత అభ్యంతరం అనిపించిందో, ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. వెరీ గుడ్ అనడం ఏంటి, రాటిఫై చేసేస్తున్నారు, ఇది చాలా ప్రమాదం అంటున్నాను. వెరీ గుడ్ అన్న తర్వాత ఈయన కంక్లూడ్ చేస్తూ ఏం కూర్చున్నారు, నాన్ సెన్స్ అని కంక్లూడ్ చేస్తూ కూర్చున్నారు ఈయన. మామూలుగా మనం సినిమాల్లో కాదు కానీ ఆఫీసర్ ఐఏఎస్లు వాళ్ళని అట్లా అనలేము. ఐపీఎస్లు వచ్చి కింద అధికారుల్ని దబాయిస్తుంటాడు, ఏం తమాషాలు ఆడుతున్నారా, జరిగింది ఇది, వాట్ నాన్ సెన్స్ అని కూర్చుంటాడు. అట్లా కూర్చున్నాడు ఆయన అసెంబ్లీలో. అది కాదు అసెంబ్లీ, అట్లా ఉండకూడదు అసెంబ్లీ, ఆ ప్రోటోకాల్ కాదు అది. ఆయన బోల్డ్ గా మాట్లాడేసినాడు. ఇప్పుడు ఆయన సైకో అనే మాట అన్నప్పుడు కానీ, లేదా మంత్రిని ఉద్దేశించి వాడెవడు నా పేరు 9 రాయించిన కానీ, ఈ 2 పదాలు అన్నప్పుడు బాలకృష్ణ గారు మైక్ కట్ చేసిన వాళ్ళు వాస్తవానికైతే. ఆ పదం వచ్చిన వెంటనే మైక్ కట్ చేసినాడు, ఇది అన్పార్లమెంటరీ వర్డ్ అని. సరే, అంత సాహసాన్ని మనం ఆశించట్లేదు, వెరీ గుడ్. ఆ తర్వాత కనీసం బాలకృష్ణ గారు మీరు ఆవేదన చెప్పుండొచ్చు, కానీ ఆ 2 పదజాలాలు పార్లమెంటరీ వర్డ్స్ కావు, మీరు విత్డ్రా చేసుకుంటే మంచిది అనైనా చెప్పుండాలి. అట్లీస్ట్ కనీసం దాన్ని రికార్డ్స్ తొలగించుండాలి. ఒకవేళ ధైర్యం దాలేదు మీకు, అయిపోయిన తర్వాత చెప్పుండాలి, దురదృష్టవశాత్తు ఈరోజు అసెంబ్లీలో జరిగింది 2 పదాలు మేము తొలగింది, మిగతా ఓకే పెట్టండి చెప్పండి. ఇది జరగలా. ఇంకా చంద్రబాబు గారు కంక్లూడింగ్ ఉపన్యాసంలో నేను ఒకటి ఆశించాను, వాసుదేవన్ గారు, బాలకృష్ణ గారిని తప్పుపట్టకపోయినా ఎంత బాధ ఉంటే బాలకృష్ణ అట్లా మాట్లాడుంటాడని కానీ అంటాడు అనుకున్నా, అది కూడా అనలేదు.
సమర్థించమంటున్నాను నేను. ఎంత బాధ ఉంటే బాలకృష్ణ ఇట్ట మాట్లాడు, సౌమ్యుడు, మృదు స్వభావి అని ఇట్ట మాట్లాడతాడా అని అంటాడని అది కూడా అనలేదు. ఆయన మాట్లాడేసినాడు, ఈయన పాటికి మాట్లాడి చెల్లిపిస్తున్నాడు. కాబట్టి ఇది శాసనసభలో జగన్మోహన్ రెడ్డిని అవమానించబోయి మీకు మీరు ఆత్మ ఇది తెచ్చుకున్నారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకపోవడాన్ని మీరైనా నేనైనా ఈ రోజు మైకి పెట్టిన తప్పడతాం. ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా, పోవాల్సిందే అని చెప్పేవాళ్ళు మనం ఉంటాం. ఈరోజు మనం ఈ మార్చుకోం కానీ పెరిగే వాళ్ళు సంఖ్య ఒకటారు. ఏం సంఖ్య వస్తారు? ఇంకా అట్లా మాట్లాడుతుంటే ఎందుకు పోయేది, పోకపోతేనే ఇట్లా మాట్లాడుతున్నారంటే పోతే ఇంకెంత మాట్లాడతారు, కానీ పోకుండా బయట మాట్లాడితే పోతా అని అనరా. కానీ జగన్ గారికి ఇంత మేలు చేసే పరిస్థితి ఇచ్చారు. అండ్ ఇంకోటి అంశం సార్, ఇక్కడ చిరంజీవి గారు వారి లేఖలు అంటే పత్రికా ప్రకటన ఆయన విదేశాల్లో ఉన్న రాశారు. అయా బాలయ్య బాబు గారు గుర్తుంచుకున్నారా, ఆ రోజు మేము వెళ్ళి మాట్లాడబట్టే మీ వీరసింహారెడ్డికి నా వాల్తేరు వీరయ్యకు టికెట్ రేట్లు పెంచే అవకాశం ప్రభుత్వం వారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ఔదార్యం ముఖ్యమంత్రిగా ఆయన చెప్పిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేసి ప్రతి ఏది వదలలేదండి చిరంజీవి గారు, ప్రతి ఒక్క అంశము. అండ్ మీరు వ్యంగ్యంగా మాట్లాడారనే ఆ మాట నేరుగా అన్నారు. అంటే ఒక రకంగా ఏంటంటే మెగా ఫ్యాన్స్ ను వాళ్ళు అభివర్ణించడం వారు మొదలైంది. మాకు మెగా ఫ్యాన్స్ కి నందమూరి ఫ్యాన్స్ అదొక ఫ్యాన్స్ వారు, మళ్ళీ అదొక డిఫరెంట్ జోనర్. పొలిటిక్స్ నుంచి అనవసరంగా ఫ్యాన్స్ వారి దాకా వచ్చేసింది. అండ్ ఇంకోటి, చిరంజీవి గారు చాలా ఇన్స్టంటేనియస్ గా రియాక్ట్ అయ్యారు. మామూలుగా ఆయన నెమ్మదస్తుడు, మృదు స్వభావి, పెద్దగా కాంట్రవర్సీజువల్, కానీ ఆయన్ని ఉద్దేశించి తప్పుగా మాట్లాడేసరికి ఎవరికైనా మనస్తాపం కలుగుతుంది కదండి. అండ్ యాజ్ యు రైట్లీ సెడ్ పవన్ కళ్యాణ్ గారు వాసుదేవన్ గారు ఇక్కడ చిరంజీవి గారు మనసుతో మాట్లాడే అనిపించింది ఫస్ట్ టైం. ఎందుకంటే ఆయన మదన పడిపోయాడు. 2 ఏళ్లుగా ఆయన పేరు చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇతరులందరూ చిరంజీవిని అవమానించారు. ఆయన స్పందించలేదు. తమ్ముడు అని స్పందించలేదా? అప్పుడు కానీ మా తమ్ముడు చెప్పిన తప్పు ఉంటే చాలా పొలిటికల్ డ్యామేజ్ అయిపోయాడు. బస్ అదేమన్నా మనసులో పెట్టుకున్నాడా? ఎందుకంటే తమ్ముడు రాజకీయాల్లో ఉన్నాడు. ఇప్పుడు నేను కానీ నన్ను జగన్ గౌరవించాడని చెప్పుంటే తమ్ముడు బలైపోతాడు. ఎందుకంటే తమ్ముడు ప్రతి సభలో అదే చెప్తున్నాడు అని ఒక రకంగా కొంచెం మనసు ఏమైనా చూకుమంటుంది. ఇంటికి వారి భార్యాభర్తల్ని పిలిచి భారతి గారు, జగన్ గారు ఇంటికి కొంత కుటుంబ పెద్దలాగా పిలిచి వాళ్ళని ఇచ్చినప్పుడు ఎక్కడో ఆయన మనసులో గిల్టీ ఉంది. అరే ఇంత గౌరవించిన భారతి గారు, జగన్ గారిని మా భార్యాభర్తలు పిలిచి ప్రత్యేకంగా నాతో మాట్లాడి తర్వాత సినిమా ఫీలో మాట్లాడితే మనం స్పందించలేకపోతున్నామే, పాపం అతను అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం, ఇంటికి అన్నం పెట్టి పిలిచేస్తున్నాం అనే మదన ఎక్కడో చిరంజీవి గారికి ఉంది. సమయం కోసం చూశాడు, బరస్ట్ అయినాడు ఈరోజు. కానీ బరస్ట్ అయినా ఎక్కడ ఉందా తప్పలేదు. అదే ఎక్కడా కూడానండి, ప్రతి వాక్యంలోను ప్రతి సెంటెన్స్ లోను ఆయన హుందాతనం పాటించారండి. పాటించాడు. ఆయనకు బాధపడ్డాడు. ఎందుకంటే 2 ఏళ్లుగా జగన్ గారు బాధపడ్డాడు కదా. అరే నేను పిలిచి చిరంజీవి గారిని అన్నా అని చెప్పి అన్నం పెడితే తమ్ముడు ఇట్లా మాట్లాడుతుంటే చిరంజీవి గారు కూడా స్పందించలేదని బాధ ఎక్కడో ఒకసారి ఆయనకు ఉండుంటుంది. జగన్ గారు కూడా మనిషే కదా, ఉండుంటుంది. అది ఆయన బంధన పడ్డాడు ఈ 2 ఏళ్ళు. ఇంకా భరించలేకపోయినాడు. ఇంకా అందువల్ల నిజానికి నేనే మాట్లాడటం వరకు పరిమితం గల జగన్ గారు గౌరవించే విషయం చెప్పాడు. ఇన్ని రోజు చెప్పలేకపోయాని చెప్పేశాడు ఏమైతే కానీ జరిగిందని. ఆ రకంగా చిరంజీవి గారు మనసుతో బరస్ట్ అయి చెప్పినట్టుగా నేను చూస్తాను. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోతే ఇంకా ఆయన నష్టం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇంకా చిరంజీవి గారిని కూడా చిరంజీవికి అవమానించినప్పుడు స్పందించాలి కదా. సరే జగన్ సంగతి పక్కన పెడదాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇబ్బంది పడే పరిస్థితి, మొత్తం కూటమి కూడా ఆత్మరక్షలో పడేసినారు. రైట్. ఇంకో అంశం సార్, ఈ రోజైనా అసెంబ్లీ స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారు, గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు ఆలోచించి దీన్ని మేము రికార్డు నుంచి తొలగిస్తున్నామని చెప్తే బాగుంటుందేమో, చేస్తారంటారా? స్పందించుంటే స్పందించాలి. స్పందించకపోతే జగన్ గారిని సైకో అన్నట్టుగా రికార్డ్ అయిన ఆనందపడవచ్చు, కానీ అసెంబ్లీకి గౌరవం తగ్గుతుంది. ఎందుకంటే ఒక సైకో పదం జగన్ గారి పాయింట్ కాదు ఇక్కడ, జగన్ పాయింట్ కాదు ఇక్కడ. సైకో అనే పదం అసెంబ్లీలో మంచిది కాదు. సైకో అని ఆడిన పదం ఈ అసెంబ్లీలో రికార్డులో ఉండిపోతే రేపు మీరైనా నేనైనా హిస్టరీ రాసేవాళ్ళు, చదువుకునే వాళ్ళు, అసెంబ్లీకి పోయే లైబ్రరీలో చూసేవాళ్ళు ఇట్లా పదాలు అసెంబ్లీలో కూడా వాడచ్చా అని అనుకోరా? ప్రాక్టీస్ అంటే అదే కదా, బయట మాట్లాడిన అనుకుంటారు కదా. అది హిస్టారికల్ బ్లెండర్ అవుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా మంచి అవకాశం, అసెంబ్లీలో బహిరంగ నిన్న జరిగిన ఆ పొరపాటును సరిదిద్దుకుంటున్నాం. తప్పు ఒప్పులు పక్కన పెడద్దాం. బాలకృష్ణ తప్పు అని అంత సాహసం చేయమని నేను అన్నాను. ఈ 2 పదాలు వాడదగింది కాదు, దీన్ని రికార్డు నుంచి తొలగిస్తున్నాము అని చెప్పితే ప్రభుత్వానికి మంచిది. లేకపోతే ఒక బ్యాడ్ ప్రాక్టీస్ అసెంబ్లీలో జరగనే కాదు, చాలా మందికి ఇట్ట అసెంబ్లీలో మాట్లాడుకోవచ్చు అనే బ్యాడ్ సిగ్నల్ అయితే వెళ్ళినట్టు అవుతుంది.